హాయ్ అండి, విఎల్ఏ మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఎస్సికి సంబంధించి మరొక అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో సిఎస్సిలో ఎవరికైతే విఎల్ఈస్కి యాక్సిస్ బ్యాంక్ బీసీ పాయింట్ ఉందో వాళ్ళ కోసం అయితే ఈ అప్డేట్ అన్నమాట. ఓకే అండి, సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గో టు ది టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ వచ్చేసి సిఎస్సి యాక్సిస్ బ్యాంక్ బీసీ పాయింట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం అనమాట. సో ఎవరైతే విఎల్ఎస్ యాక్సిస్ బ్యాంక్ బీసీ పాయింట్ ఉన్నారో వాళ్ళైతే యాక్సిస్ బ్యాంక్లో వచ్చేసి వీళ్ళకైతే మంత్లీ టార్గెట్ అనేది అయితే ఇవ్వడం జరిగిందనమాట. బీసీ పాయింట్ ఉన్న వాళ్ళకి మంత్లీ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో బీసీ పాయింట్ ఉన్నటువంటి ఏజెంట్స్ వాళ్ళైతే ఎవ్రీ మంత్ 50 ట్రాన్సాక్షన్స్ అనేది వాళ్ళ బీసీ నుంచి అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 5 కొత్త అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక లోన్ అనేది డిస్బర్స్మెంట్స్ అనేది జరిగేలా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఈ ఆర్టికల్లో ఇక్కడ మీరు చూడొచ్చు, యాక్సిస్ బ్యాంక్ బీసీఏలకు నెలవారీ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏజెంట్ 50 లావాదేవీలు చేయాలి, 5 ఖాతాలను తెరిచేలా చూసుకోవాలి, అండ్ ఒక రుణం అంటే ఒక లోన్ అనేది తన బీసీ లీడ్ నుంచి అయితే జరగాల్సి అనేది ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇంకొకటి ఇక్కడ మీరు గమనించవచ్చు, యాక్సిస్ బ్యాంక్ బీసీ పోర్టల్ యొక్క లింక్ అనేది కూడా ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం యాక్సిస్ బ్యాంక్ బీసీ పోర్టల్ యొక్క లింక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అండి, సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టెక్.